హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ది ఇంట్రాడే ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అయిన అసెండింగ్ అండ్ డిసెండింగ్ సిపిఆర్ స్ట్రాటజీ ఇన్ నార్మల్ ట్రిక్ యూజ్ చేసి ట్రేడ్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ముందుగా అసెండింగ్ సిపిఆర్ అంటే ఏంటి, డిసెండింగ్ సిపిఆర్ అంటే ఏంటి, చిన్న ఎక్స్ప్లెనేషన్ చూడండి. సపోజ్ ఈ రోజు సిపిఆర్ ఇలా క్రియేట్ అయింది, రేపటి సిపిఆర్ ఈ రోజు సిపిఆర్ కంటే పైన ఫామ్ అయితే దాన్ని మనం అసెండింగ్ సిపిఆర్ అంటాం. ఇది సింపుల్ లాజిక్. ఈ రోజు సిపిఆర్ కంటే రేపటి సిపిఆర్ పైన క్రియేట్ అయితే దీన్ని అసెండింగ్ సిపిఆర్ అంటాం. ఈ కాంబినేషన్ ఆఫ్ అసెండింగ్ సిపిఆర్స్ కెన్ లీడ్ మార్కెట్ టు అప్ సైడ్. ఓకే, అలాగే ఇప్పుడు డిసెండింగ్ సిపిఆర్ చూద్దాం. చూడండి, ఈ రోజు సిపిఆర్ ఇది అనుకుంటే రేపటి సిపిఆర్ దీని కింద క్రియేట్ అవుతుంది, దీన్ని మనం డిసెండింగ్ సిపిఆర్ అంటాం. అలాగే ఈ కాంబినేషన్ ఆఫ్ డిసెండింగ్ సిపిఆర్స్ కెన్ లీడ్ మార్కెట్ టు డౌన్ ట్రెండ్. ఓకే, ఇదండి అసెండింగ్ సిపిఆర్ అంటే ఏంది, డిసెండింగ్ సిపిఆర్ అంటే ఏంది. అలాగే ఇప్పుడు ఈ స్ట్రాటజీని ఎగ్జాక్ట్ గా ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది నిన్నటి సిపిఆర్ అండ్ ఇది ఈ రోజు సిపిఆర్. సో దిస్ ఈస్ కాల్డ్ అసెండింగ్ సిపిఆర్. ఓకే, ఇప్పుడు అసెండింగ్ సిపిఆర్ మనం ట్రేడ్ చేయాలి అంటే చిన్న కండిషన్, మార్కెట్ అనేది సిపిఆర్ పైన ట్రేడ్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే సిపిఆర్ టచ్ చేస్తుందో ఇక్కడ నుంచి మనం ఒక రివర్సల్ ట్రేడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కండిషన్. అలాగే అసెండింగ్ సిపిఆర్ అంటే కంపల్సరీ నిన్నటి సిపిఆర్ కంటే కొంత డిస్టెన్స్ లో ఓపెన్ అవ్వాలి. ఇలా ఓపెన్ అయితే దీన్ని ఇన్సైడ్ సిపిఆర్ అంటాము. ఇది ఈ స్ట్రాటజీలో మనం యూజ్ చేయము. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అలాగే డిసెండింగ్ సిపిఆర్ ని ఎలా ట్రేడ్ చేస్తారో చూపిస్తాను చూడండి. ఇది ఈ రోజు సిపిఆర్ అనుకుందాం అండ్ రేపటి సిపిఆర్ ఇలా క్రియేట్ అయింది. డిసెండింగ్ సిపిఆర్ లాజిక్ ప్రకారం క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కింద మాత్రమే ట్రేడ్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే సిపిఆర్ ని రీచ్ అవుతాయో ఇక్కడ నుంచి మనం రివర్సల్ ట్రేడ్ కోసం చూడాలి. ఓకే, ఇది అండి సింపుల్ లాజిక్. దీన్ని నేను చార్ట్స్ మీద మీకు చూపిస్తాను. ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ రిస్క్ రివార్డ్ మనం చూద్దాం. కాకపోతే ఇక్కడ వైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు ప్రతి లెవెల్ మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లా వర్క్ అవుతుంది కాబట్టి మన రివర్సల్స్ ఆ వైడ్ సిపిఆర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ బేసిస్ లో తీసుకోవాలి. ఇప్పుడు మీకు చార్ట్స్ మీద చూపిస్తాను చూడండి, ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. చాలా సింపుల్ ట్రిక్ ఇది, చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి ట్రేడర్స్, అసెండింగ్ సిపిఆర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నట్టు నిన్నటి సిపిఆర్ కంటే ఈ రోజు సిపిఆర్ పైన క్రియేట్ అవ్వాలి, కండిషన్ మ్యాచ్ అయింది. అలాగే మార్కెట్ అనేది సిపిఆర్ పైన ట్రేడ్ అవుతూ ఉండాలి. ఓకే, సెకండ్ కండిషన్ ఆల్సో మ్యాచ్. సో మనం ఏం చెప్పుకున్నాం, ఎప్పుడైతే సిపిఆర్ ని టచ్ చేస్తుందో ఇక్కడ నుంచి మనం రివర్సల్ ట్రేడ్ కోసం చూడాలి. చూడండి, ఎప్పుడైతే మనకి సిపిఆర్ టచ్ అయిందో ఇక్కడ చిన్నపాటి కన్సోలిడేషన్ అండ్ అగైన్ రివర్సల్, రిట్రేస్మెంట్ అండ్ అప్ మూవ్. ఇప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ, ఎగ్జిట్ గురించి చూస్తాం చూడండి. సపోజ్ మనం ఇక్కడ ఎంటర్ అయ్యామనుకుందాం, రిట్రేస్మెంట్ ఎంట్రీ ఎగ్జాక్ట్ గా ఇక్కడ. సో ఆ క్యాండిల్ కింద రిస్క్ రివార్డ్ చూడండి 2.26 ఫేవరబుల్ రిస్క్ రివార్డ్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అగైన్ అసెండింగ్ సిపిఆర్. చూడండి, నిన్నటి సిపిఆర్ కంటే ఇది పైన క్రియేట్ అయింది. సో అసెండింగ్ సిపిఆర్, ఫస్ట్ కండిషన్ మ్యాచ్, మార్కెట్ అనేది సిపిఆర్ పైన ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే సిపిఆర్ ని టచ్ చేసిందో ఇక్కడ నుంచి రివర్స్. అండ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు వైడ్ సిపిఆర్ లో ఎప్పుడైనా కానీ ప్రతి లెవెల్ మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది టాప్ సిపిఆర్ దగ్గర నుంచే రివర్స్ అయిపోయింది. ఇన్ కేసు ఇది కొద్దిగా యావరేజ్ వైడ్ సిపిఆర్ అయితే ఆల్మోస్ట్ మనం మిడిల్ సిపిఆర్ కానీ బాటమ్ సిపిఆర్ కానీ టచ్ చేసిన తర్వాత రివర్సల్ చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ రిస్క్ రివార్డ్ చూద్దాము. చూడండి, ఆల్మోస్ట్ ప్రీవియస్ డే హై నుంచి మార్కెట్ సిపిఆర్ టచ్ చేసింది. సో ఈ కన్సోలిడేషన్ అంతా కంప్లీట్ అయ్యాక మన ఎంట్రీ ఈవెన్ ఇక్కడ తీసుకోవచ్చు లేదా ఈ ఏరియాలో ఈ పిన్ బార్ లేదంటే చూడండి ఇక్కడే తీసుకుందాం. సో బిఫోర్ క్యాండిల్ కొద్దిగా స్టాప్ లాస్ అడ్జస్ట్ చేసుకోవాలి, లేదు అంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఉంది. 1:1.92 అరౌండ్ 2. ఈ స్ట్రాటజీని ప్రాక్టీస్ చేశాక మీరు బెస్ట్ ఎంట్రీ ఇక్కడ కూడా ఎంట్రీ అవ్వచ్చు చూడండి. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్, ఇది కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్, ఫాల్ అగైన్ రిట్రేస్మెంట్ అండ్ దెన్ అప్ మూవ్. సో మనం దీన్ని ఈ స్ట్రాటజీని బాగా ప్రాక్టీస్ చేస్తే మీ ఎంట్రీ ఆబ్వియస్ గా సమ్వేర్ ఈ ఏరియాలోనే ఉంటుంది చూడండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలిసిపోయింది ఈ పిన్ బార్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అని మనకి ఒక ఇండికేషన్. ఆ తర్వాత చిన్నపాటి కన్సోలిడేషన్ అండ్ దెన్ అప్ మూవ్. ఇంత మనం క్యాప్చర్ చేయకపోయినా గానీ 1:2 ఫేవరబుల్ రిస్క్ రివార్డ్ అయితే మనం అచీవ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా చూడండి, అసెండింగ్ సిపిఆర్, ఫస్ట్ కండిషన్ మ్యాచ్, క్యాండిల్స్ ఆర్ ట్రేడింగ్ అబౌవ్ ది సిపిఆర్, సెకండ్ కండిషన్ ఈజ్ మ్యాచ్ అండ్ ఆఫ్టర్ దట్ రివర్సల్. చూడండి, ఇక్కడ మిడిల్ సిపిఆర్ నుంచి రివర్స్ అయింది. ఈ క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు, లేదు ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ ఒక ప్యాటర్న్ ఫామ్ అయ్యాక ఈ ఏరియాలో అయినా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ పోతే ఎంట్రీ అనేది మనం క్లియర్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఈ 2 క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఒక ఫాలింగ్ టైప్ ఆఫ్ క్యాండిల్స్
సో ఇది నియర్ బై ఈ ఫాల్ ని 70-80% కవర్ చేసింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అండ్ ప్రీవియస్ డే లేదా ఈ ప్రీవియస్ డే హై R1 ఇన్ మిడిల్ అంటే ఈ క్యాండిల్ హై కూడా వస్తుంది, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, దీని రిస్క్ రివార్డ్ చూద్దాం. ఫర్ సపోజ్ నేను రిట్రేస్మెంట్ ఎంట్రీ అంటున్నాను ఇక్కడ చూడండి. సో ఆ క్యాండిల్ కింద లేదా ఆ క్యాండిల్ ముందు స్టాప్ లాస్, బట్ ఈ సినారియోలో మనం పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఎగ్జాక్ట్ గా 1:2. సో ఇనిషియల్లీ 1:1 అయితే మనకి అచీవ్ అయింది. కాకపోతే ఒక్కోసారి మనం 1:1తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఈ కన్సాలిడేషన్ తో మనకి ఆ ప్రీమియం కూడా రాదు. సో ఈ సినారియోలో ఇక్కడ చూస్తే మనకి 1:1 లేదు. మనం ముందు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్టయితే ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి రిస్క్ రివార్డ్ ఎంత ఫేవర్ గా ఉందో. సో ఈ క్యాండిల్ ఆఫ్ పెట్టుకుందాం. ఆల్మోస్ట్ 1:2 అచీవ్ చేయొచ్చు. ఓకే, ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, డిపెండ్స్ ఆన్ ట్రెండ్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కంప్లీట్ గా మనకి అప్ ట్రెండ్ అండి, ఇది మనం ఇగ్నోర్ చేద్దాం. డిసెండింగ్ సిపిఆర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, నిన్నటి సిపిఆర్ కంటే ఈరోజు సిపిఆర్ డౌన్. చూడండి, ఈ సిపిఆర్ కంటే ఈరోజు సిపిఆర్ కొద్దిగా కిందకు ఓపెన్ అయింది. సో ఫస్ట్ కండిషన్ మ్యాచ్ అయింది మంది, డిసెండింగ్ సిపిఆర్. అండ్ ఇక్కడ చూస్తే క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కింద ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మిడిల్ సిపిఆర్ దగ్గర మనకి ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనబడిందో ఈ రిట్రేస్మెంట్ లో మనం ఎంటర్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ ఎంటర్ అవ్వాలని నేను చెప్పట్లేదు, మిడిల్ సిపిఆర్, ఎందుకంటే వైట్ సిపిఆర్ కాబట్టి ప్రతి లెవెల్ మనకి ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లో వర్క్ అవుతుంది. అండ్ బిఫోర్ డే కూడా చూడండి ఇక్కడ ఒక కన్సల్టేషన్ ఏరియా, అండ్ ఇది రెసిస్టెన్స్, దీని తర్వాత ఫాల్ కాబట్టి అగైన్ ఈ లెవెల్ కి రీచ్ అయింది. సో ఇక్కడ ఒక ఎంట్రీ, దీని రిస్క్ రివార్డ్ మనం చూద్దాం. ఇది డిసెండింగ్ సిపిఆర్ ఎగ్జాంపుల్ అండి. ఇది చూడండి, ఈ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కి ఎంటర్ అవుదాం. ఆ క్యాండిల్ పైన ఎస్ఎల్ ఎగ్జాక్ట్ గా ఈవెన్ హిట్ అయినా ఓకే. సో ఈ క్యాండిల్ లో అంటే ఇది బయింగ్ క్యాండిల్ కాబట్టి రావచ్చు రాకపోవచ్చు. ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో 1.15. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఇది కూడా డిసెండింగ్ సిపిఆర్. క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కింద ట్రేడ్ అవుతూ ఉన్నాయి. కాకపోతే ఈ సినారియోలో మనం ఇక్కడ ఒక చిన్న స్కాల్పింగ్, ప్రీవియస్ డే లో వరకు అయితే రాలేదు. సో స్కాల్పింగ్ చేస్తే మనకి ఇది ఫేవర్ గానే ఉంటుంది. లేదు మనం కొద్దిగా గ్రీడ్కి వెళ్తే ఆల్మోస్ట్ మన ఎస్ఎల్ చాలా ఎక్కువ హిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డిపెండ్స్ ఆన్ మార్కెట్ కండిషన్ అనేది ఒక్కోసారి రిస్క్ రివార్డ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మినిమం 1:1.5, 1:1, 1:2. చూడండి, ఇక్కడ సపోజ్ ఎంట్రీ అనుకుంటే ఈ క్యాండిల్ ఎస్ఎల్ ఎక్కువే ఉంటుంది. మినిమం 1:1 వచ్చిందా చూద్దాం. సో 1:1 ఈజీగా ఉంది, అచీవ్ అయింది. ఇక్కడ మీరు చూడండి, ఈ ప్యాటర్న్ కూడా చూడండి, కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్ గా చూడండి, ఇది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అండ్ మిడిల్ సిపిఆర్ రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ మన ఎంట్రీ అండ్ ఎగ్జిట్. సో ఎస్ఎల్ ఈ క్యాండిల్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు, బట్ సేఫ్ ఎస్ఎల్ ఈ క్యాండిల్ పైన. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, డిసెండింగ్ సిపిఆర్. నిన్నటి సిపిఆర్ కంటే ఈరోజు సిపిఆర్ డౌన్ గా ఉంది. చూడండి, డిసెండింగ్ సిపిఆర్, ఫస్ట్ కండిషన్ మ్యాచ్ అండ్ క్యాండిల్స్ ఆర్ ట్రేడింగ్ బిలో డిసెండింగ్ సిపిఆర్. సో ఎప్పుడైతే అవి సిపిఆర్ దగ్గరకు వచ్చాయో అక్కడ నుంచి మన రివర్సల్ ట్రేడ్. సో లైవ్ లో ఉన్నప్పుడైతే మనం ఇక్కడైతే మనం క్యాప్చర్ చేయలేము. కాకపోతే ఈ రిట్రేస్మెంట్ ఎంట్రీలో అయితే మనకి ఈజీగా ఒక స్కాల్పింగ్ ట్రేడ్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఈ గ్రీన్ క్యాండిల్ చూసి మనం బయింగ్ ప్రెషర్ ఉంది అనుకుంటాం. సో క్లారిటీ ఉండదు. నెక్స్ట్ కూడా ఆల్మోస్ట్ ట్రై చేసింది, బట్ వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ మీకు ఎంతైతే అప్ మూవ్ ఉందో అంతే డౌన్ మూవ్ కూడా ఉంది. సో సెల్లర్స్ బాగా స్ట్రాంగ్ గా పుష్ చేస్తున్నారు. అండ్ అగైన్ ఇట్ ఈస్ రివర్స్డ్ ఫ్రమ్ నియర్ బై. ఇది చూడండి, ఇది కైండ్ ఆఫ్ ఒక రెసిస్టెన్స్ లా మారింది ఈ జోన్ అనేది. పైకి వెళ్ళడానికి ట్రై చేసినా గానీ మార్కెట్ అగైన్ కిందకే ఓపెన్ అయింది. సో అగైన్ ఈ జోన్ ఎప్పుడైతే రీచ్ అయిందో అక్కడ నుంచి రివర్సల్. ఈ క్యాండిల్ తర్వాత కానీ లేదా ఎగ్జాక్ట్ గా ఈ క్యాండిల్ 50% తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు. దీని రిస్క్ రివార్డ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం ఎంట్రీ అనుకుంటే ఆ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అని చూడండి, ఈజీగా 2 అచీవ్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, డిసెండింగ్ సిపిఆర్ అండ్ క్యాండిల్స్ ఆర్ రివర్సింగ్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ సిపిఆర్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఫస్ట్ క్యాండిల్ హై. చూడండి, ఈ క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ ఇన్ బిట్వీన్ ఈ ఏరియాలో ఎస్ఎల్ అండ్ టార్గెట్. రిస్క్ రివార్డ్ చూద్దాం. చూడండి, చాలా ఈజీగా ఉంటుందండి స్ట్రాటజీ, చిన్న లాజిక్ అంతే. చూడండి, స్టాప్ లాస్ మనం 50% పెడదాం క్యాండిల్ కి. సో ప్రీవియస్ డే లో 1:2 ఈజీగా అచీవ్ అవుతుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, డిసెండింగ్ సిపిఆర్ అండ్ క్యాండిల్స్ ఆర్ ట్రేడింగ్ బిలో సిపిఆర్. వెన్ ఇట్ కమ్ టు సిపిఆర్ ఇట్ రివర్స్. ఈ ఫాల్ తర్వాత ఇక్కడ 50% లో మనం ఎంట్రీ తీసుకుంటాం ఈ క్యాండిల్ పైన అండ్ 1:2 ఆర్ 1:1. ఎప్పుడైనా కానీ ఒక పెద్ద క్యాండిల్ రెడ్ కానీ గ్రీన్ కానీ ఉన్నప్పుడు మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే ఆ క్యాండిల్ 50% కి ఎంట్రీ తీసుకోండి. అండ్ S1 నియర్ బై 2.5. సో 1:1 ఈజీగా ఇక్కడ చూడొచ్చు. లేదా PDL S1 50% అయితే 1:2 అండ్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ వరకు S1 వరకు అయితే 2.5. సో చాలా బాగా వర్క్ అవుతుంది ఈ స్ట్రాటజీ. మళ్ళీ ఒకసారి చెప్తాను,
ఎప్పుడైతే నిన్నటి సిపిఆర్ కంటే ఈరోజు సిపిఆర్ పైన క్రియేట్ అవుతుందో అది అసెండింగ్ సిపిఆర్ అంటాం. అలాగే క్యాండిల్స్ అనేవి సిపిఆర్ పైన ట్రేడ్ అవుతూ ఉండాలి. ఆ క్యాండిల్స్ వన్స్ సిపిఆర్ని టచ్ చేశాయి అంటే అక్కడ నుంచి మనం ఏదైనా రివర్స్ ఆపర్చునిటీ ఉందా అని ఫైండ్ అవుట్ చేయాలి. బేస్డ్ ఆన్ ప్యాటర్న్స్ మనం ట్రేడ్ తీసుకోవాలి. అలాగే డిసెండింగ్ సిపిఆర్, నిన్నటి సిపిఆర్ కంటే ఈరోజు సిపిఆర్ కింద క్రియేట్ అవ్వాలి. సో ఇన్ కేసు ఇలా క్రియేట్ అయితే ఇది ఇన్సైడ్ సిపిఆర్ అని చెప్పాం. సో ఇన్వాలిడ్. ఈ విషయం గుర్తుంచుకోండి. క్యాండిల్స్ అనేవి కింద ట్రేడ్ అవుతూ ఉండి ఎప్పుడైతే సిపిఆర్ని టచ్ చేశాయో అక్కడి నుంచి మనం రివర్సల్ ట్రేడ్ చూడాలి. ఇంతే. ఒకసారి మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మన టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ప్రీమియం డీకేని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు ఈజీగా. నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.